ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ, ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం చూడబోయేది ఒక నటుడు, ఒక నాయకుడు. ఈయన చేసిన ఒక్కొక్క క్యారెక్టర్ని ప్రజలు ఎంతగానో అభిమానించారు. అది మాత్రమే కాదు, వాళ్ళకి నచ్చింది కూడా. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజలు ఇంకా సంతోషించారు. ప్రస్తుతానికి ఆయన ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఉంటున్నారు. ప్లీజ్ వెల్కమ్ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు రాజ్ బబ్బర్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి కేసుకి జడ్జ్ ఎవరంటే ప్రముఖ రిపోర్టర్ స్మితా గుప్తా. ఆప్కి అదాలత్లో ఎప్పటిలాగే మన కేసు పెదలు పెట్టడానికి ముందు జడ్జ్ స్మితా గుప్తా గారి పర్మిషన్ తీసుకుందాం. ఆ తర్వాత ఈ కేసుని మనం మొదలు పెడదాం. విచారణ మొదలు పెట్టడానికి నేను అనుమతిస్తున్నాను. ఇప్పుడు కేసు మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ రాజ్ బబ్బర్ గారి మీద. ఆప్కి అదాలత్లో నాయకుడు ఇంకా నటుడైన రాజ్ బబ్బర్ గారి మీద మొదటి ఆరోపణ, ఈయన ఫిలిం ఇండస్ట్రీకి ద్రోహం చేశారు. మీరు వెండితెర మీద ఎన్నో సాహసాలు చేసింది మేము చూసాం. సినిమాలు మిమ్మల్ని పాపులర్ చేసింది, బాగా డబ్బులొచ్చాయి, మంచి స్టార్ చేసింది. మీరు పీక్లో ఉన్నప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. ఫిలిం ఇండస్ట్రీకి మీకు అవసరం ఉండింది. ఇదంతా వదిలేసి మీరు రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. నేను చిత్ర పరిశ్రమకి ఎలాంటి ద్రోహమూ చేయలేదు. ఒక ఆవేశంతో కొడవలు తీసుకుని నా కాలు మీద నేనే వేసుకున్నాను. నిజం చెప్పాలంటే నాకేమనిపించిందంటే, నన్ను నమ్మి ఏదో బాధ్యత అప్పగిస్తున్నారు, నా నుంచి ఏదో ఆశిస్తున్నారు. ఎవరో అన్నట్టు ఇన్ని సినిమాల్లో యాక్ట్ చేసిన తర్వాత నాలోనూ హీరోయిజం అనేది ఉంది. అందుకే నేను హీరోగా మారిపోయాను. ఆదరణ కావాలని అడిగినప్పుడు నేను ఆదరణ ఇవ్వాలనుకున్నాను. సో నేను ఎలాంటి తప్పుడు విషయానికి నా మద్దతు ప్రకటించలేదు. ఆ విషయంలో నేను గర్వపడుతున్నాను. నాకేది కరెక్ట్ అనిపిస్తుందో, ఏం చేస్తే మంచి జరుగుతుందో దానికి నేను మద్దతిచ్చాను. అందువల్ల ఎన్నో విషయాలు నేను కోల్పోయాను. ఫినాన్షియల్గా బాగా లాస్ వచ్చింది. ఫిలిం ఇండస్ట్రీలో కాదు, మీరు నష్టపోయారు. ఫైనాన్షియల్ లాసెస్ ఓకే, కానీ ఫిలిం ఇండస్ట్రీకి నష్టం ఏర్పడింది కదా. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తుంది. మీ సినిమా దళాల్ రిలీజ్ అయినప్పుడు అది చాలా పెద్ద హిట్ అయింది. మిమ్మల్ని వెతుక్కుంటూ చాలా సినిమాలు వచ్చాయి. నిజమే. నేను మొదటిసారి రాజ్యసభకి ఎంపీగా వెళ్ళినప్పుడు అప్పుడు నా చేతిలో 63 సినిమాలున్నాయి. ఆ టైంలో నాకు రాజ్యసభలో పోస్టింగ్ వచ్చి నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్ని బాధ్యతలుంటాయన్న విషయం నాకు అర్థమైంది. ఇది కేవలం పదవి మాత్రమే కాదు, మనం చురుగ్గా పనిచేయాలని కూడా నాకు అనిపించింది. ఆ చురుకుదనాన్ని పాటిస్తూ చివరికి 63 సినిమాల్లో సైన్ చేయడం మానేశాను. రాజకీయాల్లో నా చురుకుదనం పెరిగింది. మీ విషయంలో ఎందుకు ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయంటే, మీకు ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేదు, వారసత్వం వల్ల మీకు అవకాశం దొరకలేదు, మీ టాలెంట్తో మీరు పైకొచ్చారు. తర్వాత దారాసింగ్ గారి సినిమాలు చూసిన తర్వాతే మీకు ఊపు వచ్చిందని విన్నాను. సార్, మీరు చాలా బాగా రీసెర్చ్ చేశారు. మీరు చెప్పింది నిజమే. నేను మొదట్లో పరిచయమైన సినిమాల గురించి చెప్పాలంటే అవి దారాసింగ్ సినిమాలే. నాకు బాగా ఇష్టం. కానీ దారాసింగ్ సార్ దగ్గర నుంచి జంప్ అయి నేను తిన్నగా దిలీప్ గారి దగ్గరికి వెళ్ళిపోయాను. అంటే దారాసింగ్ నుంచి దిలీప్ కుమార్. ఇది నా జీవితంలో 2 రకాల ఇన్స్పిరేషన్స్ అని చెప్పొచ్చు. అలాగే నేను ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చాను. మీరు ఫస్ట్ టైం వచ్చి యాక్ట్ చేసినప్పుడు మీ రోల్కి కేవలం సగం సెంటెన్సే ఉందా? అవును. నేను ఆ సినిమాలో 500కి నటించాను. ఆ సినిమా పేరు శారద. పైగా ఆ సినిమాలో నేను సరికా మేడంకి సెకండ్ హీరోని. కానీ చివర్లోనే నా మొహం కనిపిస్తుంది. జితేంద్ర గారు నన్ను పట్టుకుంటే నన్ను కనిపెట్టలేకపోయారా అని అడిగేవాణ్ణి. సరికా వెంటనే ఇది తనే అనేవారు. ఇంతే నా లైన్ ఆ సినిమాలో.
ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు అంగీకారం రావడానికి చాలా కాలం పట్టింది, కానీ నేనేం విన్నానంటే మీకు శక్తి అనే సినిమాలో ఒక రోల్ దొరికింది, కానీ ఆ సినిమాలో తర్వాత అమితాబ్ బచ్చన్ గారు చేశారట. అవును, అది అది నిజమే. నన్ను సలీం జావేద్ గారు ఢిల్లీలో అప్పుడు నేను నాటకంలో నటిస్తున్నాను, అక్కడి నుంచే నన్ను పికప్ చేసుకున్నారు. అండ్ ఆయన నా నాటకం చూసి నన్ను స్క్రీన్ టెస్ట్కి రమ్మన్నారు. నా స్క్రీన్ టెస్ట్ని దిలీప్ కుమార్ గారికి వేసి చూపించారు. ప్రొడ్యూసర్ ముష్రియా గారు ఉన్నారు, డైరెక్టర్ రమేష్ సిప్పి గారు కూడా ఉన్నారు. నేను సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత కొన్ని కమర్షియల్ రీజన్స్ వల్ల నన్ను ఆ సినిమాలోంచి తొలగించారు. బట్ ఆల్రెడీ నేను సైన్ చేశాను. కాకపోతే ఒకవేళ అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేస్తే ఇంకా బాగా ఆడుతుంది అనుకున్నారా? అవును, అది నిజమే. అప్పట్లో ఆయన స్టార్గా ఉండేవారు, నేనేమో కొత్తగా వచ్చినవాణ్ణి. నేను ఈ విషయాన్ని ఎప్పుడూ ఎక్కడ చెప్పిందే లేదు. బట్ ఈ విషయాన్ని జావేద్ గారు రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. అంటే ఒరిజినల్ మెయిన్ క్యారెక్టర్ చేయాల్సింది రాజ్ బబ్బర్ అని చెప్పారు. సో ఈ విషయాన్ని ఈరోజు నేను అంగీకరిస్తున్నాను. ఇంతవరకు ఎక్కడ దీని గురించి మాట్లాడలేదు. ఇంకొక విషయం కూడా ఓపెన్ చేస్తాను. నమక్ కలాల్ అనే ఒక సినిమాలో మీకు ఒక రోల్ ఆఫర్ చేశారు, తర్వాత అది మీ దగ్గర నుంచి లాక్కొని శశి కపూర్కి ఇచ్చారు. సార్, నా విషయంలో ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరిగాయి. నాకు దొరకవలసిన క్యారెక్టర్స్ ఇంకెవరికో వెళ్ళిపోతూ ఉండేవి. లేదు, వెళ్ళిపోయేవని చెప్పలేము. నన్ను ప్రకాష్ మెహ్రా గారు 2 సినిమాల కోసం సైన్ చేయించుకున్నారు. ఒకటి నమక్ హరామ్, ఇంకొకటి నమక్ హలాల్. సారీ, పేరు కూడా నాకు గుర్తులేదు. నమక్ హలాలో నమక్ హరామో, ఓకే నమక్ హలాలే. సంతకం చేశాక నన్ను అక్కడి నుంచి తీసుకువెళ్లారు. నేను వాళ్ళతో క్లియర్గా చెప్పేశాను, నాకు ఉండడానికి చోట్లేదు, నేను ఉండడానికి నాకు ఒక ఇల్లు కావాలి అని. వాళ్ళు నేను ఉండడానికి 1 year వరకు చోటిచ్చారు. ఆ తరువాత ఈ రోల్ని కొన్ని కారణాల వల్ల నీకు ఇవ్వలేమని నాతో చెప్పేశారు. ఆ తర్వాత వాళ్ళతో నేను 1 year వరకు ఖాళీ చేయనని చెప్పేశాను. మరి ఎప్పుడు వెళ్తావు అన్నారు. నేనన్నాను 31 డిసెంబర్ 79లో వెళ్ళిపోతానని చెప్పాను. అంటే నేను డిసెంబర్ 1వ తారీఖునే వెళ్ళాను. వాళ్ళు నన్ను పైకి కిందకి చూడడం మొదలుపెట్టారు. వాళ్ళు నాకు రోల్ ఇవ్వలేదు, కానీ 1 year వరకు ఉండడానికి పర్మిట్ చేశారు వాళ్ళు. ఆ ఇల్లు వల్లే ఇప్పుడు నేను ముంబైలో నాకంటూ ఒక ఇల్లు కొనుక్కోగలిగాను. ఈ విషయం నిజమో కాదో చెప్పండి. మీకు ఇన్సాఫ్ కా దర్వాజా సినిమాలో ఒక రోల్ దొరికింది, మిగతా యాక్టర్స్ అందరూ ఆ రోల్ చేయనని నిరాకరించారు, అందుకే ఆ రోల్ మీకు వచ్చిందా? అది చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు, అది నటించడానికి ఎవరు సిద్ధంగా లేరు. అది ఒక నెగటివ్ రోల్. ఎంతో అంటే ఏ యాక్టర్ ఆ రోల్ యాక్ట్ చేసినా వాళ్ళ ఇమేజ్ స్పాయిల్ అయ్యేలా ఉంది. కానీ చోప్రా గారు ఆ రోల్ని నాకు ఆఫర్ చేసినప్పుడు నేను సంతోషంతో ఉబ్బి తబ్బిబైపోయాను. నాకు ఆ రోల్ చాలా బాగా నచ్చింది. మిగతా వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదో నాకు తెలీదు. నేనొక థియేటర్ యాక్టర్గా వెళ్ళినందువల్ల నేను ఏ సందర్భంలోనూ నెగటివ్ రోల్ చేస్తున్నానా, పాజిటివ్ రోల్ చేస్తున్నానా అని ఆలోచించనే లేదు. ఎందుకంటే థియేటర్కి వచ్చి చూశారంటే మేము ఎటువంటి రోల్స్ ప్లే చేస్తామంటే ఎంతో అద్భుతమైన రోల్, సెంటర్ రోల్గా ఉంటుంది. నాకేమనిపించిందంటే ఆ మొత్తం కథంతా ఈ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతోంది. వాడెలా బిహేవ్ చేస్తాడో దాన్ని బట్టే కథ తయారవుతుంది. మిగిలిన రోల్స్ అన్ని సపోర్టింగ్ రోల్సే. జీనత్ సపోర్టింగే, పరాశరు సపోర్టింగే, కానీ మెయిన్ రోల్ ఇదే. నేను యాక్ట్ చేయాలని వెంటనే చోప్రా గారితో నేను ఈ రోల్లో యాక్ట్ చేస్తాను సార్ అని చెప్పేశాను. ఆయన ఎంతో ప్రేమగా నాకు ఆ రోల్ గురించి క్లియర్గా చెప్పారు. ఆ తర్వాత పోను 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 నాకు ఏమనిపించిందంటే ఆ రోల్ నా కోసమే సృష్టించబడినట్టు, ఆ పని కోసం కాదు, ఆ రోల్ నా కోసమే సృష్టించబడినట్టు. ఆ విజయం నాకు ఎప్పుడు తెలిసిందంటే ఆ సినిమా ప్రీమియర్కి నేను మా అమ్మతో పాటు విజ్ఞాన్ భవన్లో చూడ్డానికి వెళ్ళాను. అప్పుడు మా దగ్గర కారేమీ లేదు, కుటుంబ సమేతంగా టాక్సీలో వచ్చాం. ఆ సినిమా చూసి ఇంటర్వెల్లో కూర్చుని ఉండగా అక్కడ ఎవరూ నన్ను గుర్తుపట్టలేదు. తర్వాత చివరికి నన్ను విపరీతంగా తిట్టారు. ఇంటర్వెల్లో కూడా తిట్టడం మొదలెట్టారు. కనిపించిన ప్రతి ఒక్కరూ నన్ను తిట్టడం మొదలుపెట్టారు. అందులోనూ ముఖ్యంగా ఆడవాళ్లు చాలా ఎక్కువగా తిట్టారు. మా అమ్మ చూసి ఎంతో బాధపడింది. మేం టాక్సీలో కూర్చోగానే అమ్మ ఏడవడం మొదలుపెట్టింది. నేననుకున్నాను సంతోషంతో ఏడుస్తోందని. కొడుకు సినిమాలో యాక్ట్ చేశాడన్న సంతోషంతో ఏడుస్తోందనుకున్నాను. నేను వెంటనే అమ్మ కాళ్ళ మీద పడిపోయాను. అమ్మ సంతోషంతో ఏడుస్తోందనుకుని, నన్ను ఆశీర్వదిస్తుందనుకుని నేను తన కాళ్ల మీద పడ్డాను.
నేను కాళ్ళ మీద పడగానే నా తల మీద చేయి పెట్టి చెప్పింది, కావాలంటే మనం ఒక పూటే తిందాం కానీ ఇటువంటి పనులు చేయకు అంది. అప్పుడు నాకు అనిపించింది, నాకున్న 3 సంవత్సరాల డ్రామా స్కూల్ ట్రైనింగ్ తర్వాత నేను పడ్డ కఠినమైన శ్రమ, అవి నాకు మా అమ్మ మాటల ద్వారా అర్థమైంది. నేను విజయం పొందాను అని. మా అమ్మ కూడా అర్థం చేసుకుంది, నేను ఇటువంటి పని చేస్తాను, ఇంకెలాంటి పని చెయ్యను అని. ఆ విధంగా నేను ఆ రోల్లో విజయం పొందాను. కానీ ఆ తర్వాత స్టేజ్ మారిపోయింది. చూసారంటే ఇది చాలా పాత ఓల్డ్ మ్యాగజైన్, 84 స్టార్ డస్ట్ మ్యాగజైన్. ఇందులో ఏం రాశారంటే, ఆ కాలంలో జీనత్ అమాన్, రామేశ్వరి, పద్మిని కోలాపూరి, స్మితా పాటిల్ అందరూ కూడా రాజ్ బబ్బర్ గారితోనే యాక్ట్ చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈయన చాలా సింపుల్గా, హంబుల్గా బాగుంటారన్నారు. నాకు తెలిసినంత వరకు ఇవన్నీ నేరారోపణలే కావు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇది ఒక నేరారోపణ అని చెబితే నేను ఒప్పుకుంటాను. మీరు చెప్పేది నిజమైతే అయితే ఇది కూడా నిజమేనా? స్మితా పాటిల్ గారితో యాక్ట్ చేసేటప్పుడు మీ జీతాన్ని సగానికి తగ్గించేవారట. ఇలా చూడండి జడ్జి గారు, నేను ఇప్పుడు స్మితా పాటిల్ గురించి ఓపెన్గా మాట్లాడబోతున్నాను. అవును, అది నిజమే. ఆవిడ నిజంగా ఎంతో చాలా గొప్ప నటి. ఆవిడతో నటించడం అనేది నాకు ఎంతో బాగా నచ్చేది. ఆ తర్వాత ఇంకా ఎన్నో విషయాలు కూడా నచ్చాయి. సో అలా 2 విషయాలు ఉన్నాయి. అంటే ఒక గొప్ప నటితో కలిసి నటించడం, ఇకపోతే రెండవది ఆవిడతో కలిసి బయటికి వెళ్ళి మాట్లాడే అవకాశం దొరికితే ఎలా మీరు ఉంటుంది? సూటిగా చెప్పొచ్చు కదా, మీరు ఆవిడతో ప్రేమలో పడ్డారని. అది ఏమిటంటే, నాకు వీళ్ళందరి మొహాలు చూడాలంటే కొంచెం సిగ్గుగా ఉంది. నా గురించి వీళ్ళు ఏమనుకుంటారు? ఒకవేళ నేను అటువైపు చూస్తే 3వ 4వ రోజు చూస్తుంటే చెప్పుండేవాడిని నాకు ప్రేమ పుట్టింది అని. కానీ ఈ విషయం నిజమో కాదో చెప్పండి. మీరు ఆ టైంలో చాలా కాన్షియస్గా ఉన్నారు. మీ గురించి ఏమీ పేపర్లో రాకూడదు, ఇమేజ్ మెయింటైన్ చేయాలని అనుకున్నారని నేను విన్నాను. లేదే. ఆ రోజుల్లో టేక్ 2 అని ఒక న్యూస్ పేపర్ ఉండేది కదా. అది నా ఫ్రెండ్ది. కొన్ని నెలల్లో వాళ్ళకి ఏదో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందువల్ల వాళ్ళకి డబ్బు అవసరం అయ్యింది. ఈ రోజుల్లో మ్యాగజైన్ రన్ చేయాలంటే బోల్డంత డబ్బు కావాలి కదా. అప్పట్లో ఖర్చు తక్కువే. ఆయన కోసం నేను కొంచెం సహాయం చేశాను. ఈ మధ్య ఆ మ్యాగజైన్ చాలా గొప్పగా పేరు తెచ్చుకుంది. వాళ్ళు ఫిలిం మ్యాగజైన్ కూడా మొదలుపెట్టారు. ఆయన మా ఢిల్లీ వారు, అందువల్ల నేను కాదని చెప్పలేకపోయాను. సో ఆయనకి నేను ఖచ్చితంగా సహాయం చేశాను. కానీ ఇంతవరకు ఆయన నా గురించి ఒక్క ఇంటర్వ్యూ కూడా చేసిందే లేదు. నా గురించి ఒక ఆర్టికల్ కూడా రాలేదు. అది తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. ఏం చేస్తాం, నా पैसे दिए, ब्याज का ब्याज नहीं मिला, कुछ नहीं। మీరు యాక్ట్ చేసిన సీన్స్ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రాజ్ బబ్బర్ సినిమాల గురించి ఏదైనా ఎవరైనా అడగాలనుకుంటున్నారా? అడగండి, పర్వాలేదు. ఇక్కడ ఇంతమంది ఉన్న ఆడియన్స్లో నేను కూడా ఒక ఆడియన్స్నే. నా చిన్ననాటి నుంచి మీరు నాకు తెలుసు. అవును, మీ స్కూల్లోనే నేను చదువుకున్నాను. మీరు ఏ స్కూల్లో చదివారో అక్కడే నేను కూడా చదివాను. అవును, మీ అమ్మగారు, మీ చెల్లి అంజుగారు, బ్రదర్ సతీష్. ఓ, సో నేను మీ నేబర్గా ఉండేదాన్ని సార్. అలాగా? నేను మీ పక్కింట్లో ఉండేదాన్ని. నేను మీరు ఇక్కడికి వస్తున్నారనే విషయం తెలుసుకొని నేను రావడానికి చాలా ప్రయత్నించాను. చివరిగా చూసేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడంతా మీ ఇంటికి నేను అప్పుడప్పుడు వచ్చేదాన్ని. మీ అమ్మగారు నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. So sweet. నేను మీ చెల్లెలతో పాటు చదువుకున్నదాన్ని. మీరు నాకు సీనియర్గా ఉండేవారు సార్. సార్, నెక్స్ట్ టైం మీరు ఇటువైపు వస్తే గనుక మీరు ఖచ్చితంగా ఈయన మా గురించి ఇంటికి మీకు చాలా రావాలి సార్. ఎక్కువనే తెలుసు. అందుకని మీరు ప్రశ్న అడిగారంటే అందులో తప్పకుండా మసాలా ఉంటుంది అనుకుంటున్నాను. నాకు సార్ గురించి తెలిసినంత వరకు సార్కి సినిమాలంటే చాలా ఇష్టం. తర్వాత సిస్టర్ దగ్గర చాలా విషయాలు నాకు తెలుసు. తెలుసుకోగలుగుతాను. అప్పుడప్పుడు నేను మీ ఇంటికి వస్తూ పోతూ ఉంటాను. సో స్వీట్.
ఈవిడ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మీకు ఈ ప్రేమ ఇలాంటి విషయాలని స్కూల్ డేస్ నుంచే ఉన్నట్టున్నాయి. తర్వాత సార్ నేను ఈశ్వర్ గవర్ సార్ మూలంగా నేను మిమ్మల్ని చూడగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. నాకెంతో సంతోషంగా ఉంది. నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. చాలా ఎదురు చూసిన రోజు ఇది. మిమ్మల్ని ఎలాగైనా చూడాలనుకున్నాను నేను. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని చూస్తున్నాను. ఆగ్రా పక్కలో ఒక చోటు ఉంది. దయచేసి మీరు అలా అనకండి. ఇప్పుడున్న జనరేషన్ ఉందే, కంట్రోల్ చేసుకోలేకపోతున్నానన్న విషయం మరోలా అనుకుంటారు. అది నా ప్రేమ. రాజ్ బవర్ సార్ వస్తారని నేను మొన్నే చెప్పాను. అప్పటి నుంచి నేను నిద్రపోలేదని నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. మిమ్మల్ని చూడాలనే నిర్ణయం తీసుకున్నారు. నేను చెప్పేసరికి అసలు వాళ్ళు నిద్రపోలేదు. నాకు నిద్రే పట్టలేదని చెప్పారు. ఒకటేంటంటే మీరు మీతో పాటు స్కూల్లో చదివిన వ్యక్తిని చూశారు. ఇంకొకటేం విన్నానంటే ఒక హీరోయిన్ ఉన్నారు, సల్మా ఆగా. అవును. నిక్కా సినిమాలో మీరు ఆవిడతో కలిసి చేశారు. అవును, సినిమాలో. ఆవిడ నేను ఆవిడ స్టేట్మెంట్ ఒకటి చదివాను. ఆవిడ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి క్యాంపెయిన్ చేయబోతున్నారు. అది కూడా రాజ్బాబు గారికి అగేన్స్ట్ గా. యాక్చువల్గా సినిమా పేరు నికాకి ముందు తలాక్. మేమెంతో ప్రయత్నించాం ఆ పేరు మార్చి తలాక్ని నికాగా పెట్టాలని. తర్వాత వాళ్ళిష్టం. నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే సల్మా మేడం చాలా చాలా మంచివారు. ఒకవేళ వస్తే ఖచ్చితంగా మంచి విషయాలు మాట్లాడతారు. ఆవిడేం మాట్లాడతారో చూస్తాను. తప్పుడు విషయాలు మాట్లాడితే మేము సమాధానం ఇస్తాం. రాజ్బాబర్ గారు, ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మీకు అనుభవం చాలా ఎక్కువనే ఉంది. మీ రాజకీయ ప్రపంచం గురించి నా దగ్గర చాలా ప్రశ్నలున్నాయి. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రాజ్బాబర్ గారి మీదన తర్వాత ఆరోపణలేంటో మనం చూద్దాం. ఈ విషయం నిజమో కదా చెప్పండి. షీలా దీక్షిత్ గారు ఒక బ్రాహ్మణ్, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆవిడ తీసుకొచ్చారా? అంటే రాజ్బాబర్ గారు ఒక ఓబీసీని చూపించడానికి? నిజం చెప్పాలంటే రాజకీయాల్లోకి వచ్చాకే నేను ఏసీ అన్నది నాకు అర్థమయ్యింది. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడుపుతున్నది, ప్రశ్నలు అడుగుతున్నది ఫిల్మ్ స్టార్ ఇంకా రాజకీయ నాయకుడైన రాజ్ బబ్బర్ గారి మీద. తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో నటుడు ఇంకా రాజకీయ నాయకుడైన రాజ్ బబ్బర్ గారి మీద ఆరోపణ ఏంటంటే ఈయన రాజకీయాల్లో ఒక నకిలీ జీవితం జీవిస్తున్నారు. రాజ్ బబ్బర్ గారు మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఎవరంటే సంజయ్ దత్ గారు సమాజ్వాదీ పార్టీలో ఉన్నప్పుడు. ఆయన ఏమన్నారంటే ములాయం సింగ్ మిమ్మల్ని రాజ్యసభకు పంపించారు, మిమ్మల్ని 2 సార్లు ఎన్నికల్లో నాయకుణ్ణి చేశారు, కానీ ఆయనకి మీ అవసరం వచ్చినప్పుడు మీరాయన్ని వెన్నపోటు పొడిచారు. సంజయ్ గురించి నేనేమీ చెప్పదలుచుకోలేదు. నాకు వాళ్ళ నాన్నగారి మీద ఎంతో గౌరవం ఉంది. కానీ నేను ఒకటి చెప్పగలను, ఓ సరైన కారణం కోసం పోరాడాల్సొచ్చింది. ఈ రాజ్ బబ్బర్ పోరాడారు. అదొక టాటా పోరాటం. అందులో ఒక లాయర్ లేకుండా చట్టాన్ని ఎదిరించి పోరాడాల్సి వచ్చింది. అందులో సంజయ్ దత్ ఖచ్చితంగా లాభం పొందుండొచ్చు, కానీ నేను నా లక్ష్యం కోసం పోరాడాను. ములాయం సింగ్ గురించి చెప్పాలంటే ములాయం సింగ్ గారే నన్ను పిలిచారు. నేను వెళ్ళి ఆయనతో ఎంతో శ్రద్ధగా, మనస్ఫూర్తిగా ఆయన ఎంత శ్రమిస్తున్నారో అదేవిధంగా, ఇది ఆయన చెప్పిందే, నేం కాదు. నాకంటే కూడా రాజ్బాబర్ ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు అని ఆయనే చెప్పారు. అది ఆయన గొప్ప మనసు. నేను అడగకుండానే ఆయన నాకు రాజ్యసభ ఇచ్చారు. అది ఆయన గొప్ప మనసు. నేనేమీ అడగలేదు. నేనప్పుడు ఊటీలో షూటింగ్లో ఉన్నాను. ఫోన్ చేసి రమ్మన్నారు. నేను వెళ్ళాను. పేపర్స్ ఫిల్ చేయమన్నారు. ఆ తర్వాత నాకు రాజ్యసభ ఇచ్చారు. పదవిలోకి వచ్చిన తర్వాత నేను నా బాధ్యతలు అర్థం చేసుకుని పనిచేయడం మొదలుపెట్టాను. ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్ నాకు దొరికింది. నేను చాలా బాగా పనిచేయాలనుకున్నాను. నేను యాక్చువల్గా ఏ లక్ష్యాలు, ఏ సిద్ధాంతాలు, అలాగే మతపరంగా సంబంధాలు కలిగి ఉన్నా అందులో నాకేదైనా అన్యాయం అని అనిపిస్తే నేను దాన్ని ఎదిరించేవాణ్ణి. అంటే నేను గాంధీ గారి గురించి మాట్లాడినప్పుడు, లోహియా గురించి మాట్లాడినప్పుడు నేర్పించారు. మనం గొంతునెప్పుడు అణుచుకోకూడదు, ఓపెన్గా చెప్పడానికి ధైర్యం చేయాలి అని.
నేనా వాస్తవాన్నే గట్టిగా చెప్పాను. నేనాయన్ని వదల్లేదు. ఆయనే నన్ను ఆయన పార్టీలోంచి తీసేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు ఆయన పేరొచ్చినా సరే నేనెంతో మర్యాదతోనే మాట్లాడేవాణ్ణి. ఈనాటి వరకు ములాయం సింగ్ గారిని నాకంటే పెద్దవారుగానే భావిస్తున్నారు. ఏ రోజు ఆయనకి వ్యతిరేకంగా నేనొక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఇది కృతజ్ఞత కాదని చూసే వాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా. ములాయం సింగ్ గారి కోడలు అఖిలేష్ యాదవ్ గారి భార్య ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అక్కడ రాజ్బాబర్ గారు నిలబడ్డమే కాకుండా ఓడించారు అంటున్నారు. నేను ఫిరోజాబాద్కి బై ఎలక్షన్స్ కోసం వెళ్లాను. అప్పుడు వారి కుటుంబ సభ్యుల్లో ఎవరూ అక్కడ లేరు. బయట వాళ్ళే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశారు. కానీ నేను నిలబడిన తర్వాత 26th ఆగస్ట్ నా అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ తర్వాత 4th సెప్టెంబర్ వారి కుటుంబంలోంచి ఒక అమ్మాయి వచ్చి నాకు వ్యతిరేకంగా కంటెస్ట్ చేశారు. సో నాకు మరో దారి లేదు. నేను ఎన్నికల్లోంచి వెనుకడుగు వేయలేను. నేను ఎన్నికల్లో పోటీ పడ్డాను. ఫరీదాబాద్ ప్రజలు నాకు ఓట్లు వేశారు. నేను ఆ ఎలక్షన్స్లో గెలిచాను. రాజ్బాబర్ గెలిచాడని నేను చెప్పను. వాళ్ళు గెలిపించారు. కానీ ఈసారి గెలిచిన సీట్లో కూర్చుని నేను కుటుంబంలోంచి ఎవరైనా కంటెస్ట్ చేస్తారా అని అడిగాను. అవును అని చెప్పగానే కుటుంబంలోంచే రామ్ గోపాల్ గారు అబ్బాయి కంటెస్ట్ చేస్తున్నాడు అని చెప్పారు. నేను రామ్ గోపాల్ గారిని అడిగాను. అవును, వాళ్ళ బావ నిలబడబోతున్నారు అని చెప్పారు. నేను గెలిచిన సీట్ని వదులుకుని వచ్చేశాను. సో నేను వాళ్ళకి ఎలాంటి సహాయమూ చేయలేదు. వాళ్ళని ఓడించడానికి నాకేం అర్హత ఉంది? అంటే పబ్లిక్ ఎలక్షన్స్లో నాకు 5,000 ఓట్లు వచ్చాయి. జనరల్ ఎలక్షన్లో 6 నెలల తర్వాత అదే స్థానంలో నన్ను 85,000 ఓట్ల తేడాతో గెలిపించారు. ఇది అక్కడున్నటువంటి ప్రజల నిర్ణయం, వాళ్ల ఆలోచన. ఎటువంటి సంస్థ పేరుగాని ఎటువంటి అధికారం కానీ నాకు లేదు. నాకప్పుడు అండగా ఉన్నది రాహుల్ గాంధీ గారి నమ్మకం మాత్రమే. నేనక్కడ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు. అదేవిధంగా నేను అక్కడికి వెళ్లి ఎన్నికల్లో పోటీ చేశాను. అక్కడున్న ప్రజలు నన్ను గెలిపించారు. వాళ్లకు వ్యతిరేకంగా. కానీ ఇప్పుడు మీరు ములాయం సింగ్ గారి గురించి చెప్పడం అదేంటంటే, ఒక జాతికి చెందిన వ్యక్తి అలాగే వాళ్ళ కుటుంబంలో ఉన్న 12 మందిని కలిపి సోషలిజంని బోధించే ములాయం సింగ్ కుటుంబం అంటున్నారు. నేనాయన్ని బోధకుడని చెప్పలేదు. అలాగే ములాయం సింగ్ కుటుంబం అని చెప్పలేదు. నేను ప్రభుత్వానికి ముఖ్యమంత్రిని. ఆయన ఒకప్పుడు సోషలిజంకి నాయకుడుగా ఉండేవారు. ఇప్పుడు అదొక పార్టీగా మారిపోయింది. నేనేమన్నానంటే, వీళ్లు చెప్పే ఈ సోషలిజం అనేది కుటుంబంలోని 12 సభ్యుల్లోనే ఇమిడిపోయింది. ఈ కుటుంబానికి చెందిన 12 మంది సభ్యుల్లోనే ఆ సోషలిజం ఉంది. బయట ఉన్న ఎవరికీ దాని గురించి తెలియడం లేదు అని చెప్పాను. ములాయం సింగ్ గారు ఏం చెప్పారో నేను అదే చెప్పాను. ములాయం సింగ్ గారు చెప్పారు, అంటే ఈ ప్రభుత్వం దోచుకోవడాన్ని అడ్డుకోవడంలో విఫలమైంది అని. అది కూడా వారు కెమెరాల ముందే చెప్పారు. ఈ ప్రభుత్వము మనము దోచుకోవడాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యాము అని. నేను అదే చెప్తున్నాను. సమాజ్వాదీ పార్టీ దోచుకోవడాన్ని అడ్డుకోలేదు అని. ములాయం సింగ్ గారు ఏమన్నారు, ఇక్కడున్న మంత్రులు భూముల్ని ఆక్రమిస్తున్నారు అని. నేను అదే చెప్పాను. ఈ ప్రభుత్వంలో వాళ్ళు ప్రజల భూముల్ని ఆక్రమిస్తున్నారు అని. చెప్పాలంటే ములాయం సింగ్ గారు చెప్పిందే నేను కూడా పాటిస్తున్నాను. ఆయన చెప్పిన విషయాలే నేను ప్రజల మధ్యకు వెళ్ళి చెప్తున్నాను. అంతే. మీరు ములాయం సింగ్ని ఎంత దూరం ఫాలో అవుతున్నారంటే, ఆయన మిమ్మల్ని పార్లమెంటుకి పంపించి రాజ్యసభ ఇచ్చారు. అలాంటప్పుడు ఎలక్షన్లో మీరు ఆయనతో ఉండుండొచ్చు కదా. మీరు చెప్పింది నిజమే. నేను ఆయనతో పాటు ఉండుండాల్సిందే. కానీ ఆయన నన్ను ఆయనతో పాటు ఉండనివ్వలేదు. ఇక నేను ఎలా ఉండగలను? ఒకవేళ మీకు సమాజ్వాదీ పార్టీ గురించి, ములాయం సింగ్ కుటుంబం గురించి బాగా తెలియటం వల్ల కాంగ్రెస్ మిమ్మల్ని ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో నుంచోమని చెప్పారా? లేదు లేదు. నేను కష్టపడి పనిచేయడం వల్ల నా పార్టీ నాకు ఆ బాధ్యతనిచ్చింది. ఈ శ్రమ వల్లే నేను ముంబైకి కూడా వెళ్లి చేరాను. అలాగే ఆ శ్రమ వల్లే నేను మళ్లీ రాజకీయాల్లో కూడా వచ్చాను. నా శ్రమకు తగ్గ ఫలితం నాకు దక్కింది. ఫలితం దక్కని మీరంటున్నారు, కానీ మీరు మోసం చేశారని శిర్పల్ యాదవ్ గారు చెప్తున్నారే. షిఫాల్ చాలా చిన్నవారు. ఆయన ములాయం సింగ్ గారిలాగా అధికారం చెలాయించాలనుకున్నారు. ఆ కోరిక నెరవేరకుండా పోయింది. అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నారు. తర్వాత అఖిలేష్ యాదవ్ గారు ఆయన దొర్లుతూనే ఉంటారు, పర్వాలేదు దొరలనివ్వండి అన్నారు. బావమరిది కోసం ఏమైనా చెప్పొచ్చు. ఇది నిజమో కాదో చెప్పండి. మీరు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో నిలబడాలి అని చెప్పింది ప్రియాంక గాంధీ గారేనా? చెప్పండి.
చెప్పాలంటే నేను ఈ విషయం గురించి ఆ, పెద్దగా ఏమీ మాట్లాడలేను. కానీ ఓ కుటుంబం అన్నాక ఆ కుటుంబంలో జరిగే మాటలు ఆ కుటుంబంలో ఉన్న వారందరికీ తెలుస్తుంది. కానీ కుటుంబంలోని ఏ సభ్యులు నాకు వ్యతిరేకంగా ఏమీ చెప్పనందువల్ల, అంటే నేను ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్లో కంటెస్ట్ చేయడం గురించి ప్రియాంక మేడంకి అది కరెక్ట్ అనిపించుండొచ్చు. అది కాదు, మీరు గెలిచిన తర్వాత ప్రత్యేకంగా మీరు ప్రియాంక గాంధీకి మాత్రమే థ్యాంక్స్ చెప్పారు. నేను కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్స్ చెప్పాను. సోనియాజీ, రాహుల్జీ, తర్వాత ప్రియాంక మేడం. ఎందుకంటే నాకు రాహుల్జీ గురించి బాగా నేను తెలుసు. ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే, నిజంగానే ఉత్తరప్రదేశ్లో ప్రియాంక గాంధీ గారు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారా? ప్రియాంక మేడం పాత్ర ఎప్పుడూ ఉంది. ఇక నాకు సంబంధించినంతవరకు సోనియాజీ, రాహుల్జీ, ప్రియాంక మేడం వీళ్ళందరూ వేరు వ్యక్తులే. వీళ్ళంతా ఇండివిజువల్సే. కానీ నేను వీరిని కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూస్తున్నాను. ఎందుకంటే ఈ కుటుంబం ఎన్నో సాక్రిఫైసెస్ చేసింది. అలాగే ఈ కుటుంబం కాంగ్రెస్ కోసం, దేశం కోసం ప్రాణాలు కూడా పణంగా పెట్టారు. అందువల్ల ఈ కుటుంబంలో వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవనే అనుకుంటున్నాను. ఇక ఈరోజు ఉత్తరప్రదేశ్ విషయంగా ఈరోజు దేశంలో ఒక రాజకీయ వాదన ఉందంటే, ఆ వాదన విషయంలో ప్రియాంక గారు మేమందరం అడిగేదేమిటంటే, ఇంకొక బలమైన, ఇంకొక భారీ పాత్ర ఉంటే బావుంటుందనుకుంటున్నాం. అలా జరుగుతుందన్న నమ్మకం కూడా మాకుంది. ఈ కుటుంబం మిమ్మల్ని అంతగా గౌరవించింది, ఉత్తరప్రదేశ్లో మిమ్మల్ని నాయకుడిని చేశారు. కానీ ఒక సీఎంగా ఉండడానికి ఎందుకని మీ పేరుని రికమెండ్ చేయలేదు? నాకు తెలిసి ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఎక్స్పెరిమెంట్ ఇష్టపడరు అనుకుంటున్నాను. నేను ఇదెంతో సీరియస్గానే చెప్తున్నాను. నాలాంటి ఒక వ్యక్తితో ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ చెయ్యరు. నాకు తెలిసిన పనుల్లో నేను ప్రతిభావంతుడనే లేదు అనుకుంటున్నాను. మీరు ఈ ప్రశ్నని అవాయిడ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ గురించి బాగా తెలిసిన ఒక వ్యక్తి, బాగా మాట్లాడగలిగే వ్యక్తి, ఆ పార్టీకి మీరు స్పోక్స్ పర్సన్గా కూడా ఉన్నారు. మీకంటూ ఒక స్టార్డమ్, గ్లామర్ ఉంది. మరి అలాంటప్పుడు 78 ఏళ్లు గల షీలా గారిని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి మరీ సీఎంని ఎందుకు చేశారు? మొదటి విషయం ఆవిడది ఢిల్లీ కాదు. అంటే ఢిల్లీకి వచ్చారు ఉత్తరప్రదేశ్ నుంచి. ఆవిడ రాజకీయ జీవితం మొట్టమొదటిసారి కనౌజ్లోనే గుర్తించబడింది. ఈ కుటుంబం అనేది కునౌజ్ లేదా ఉన్నావ్ కంటే ఎంతో పాతదైంది కుటుంబం. ఉమాశంకర్ దీక్షిత్ కుటుంబం. ఉత్తరప్రదేశ్లో ఎంతో గౌరవ ప్రతిష్టలు కలిగిన కుటుంబం ఇది. ఇకపోతే రెండో విషయం ఏమిటంటే, నేనెంతో గర్వంగా చెప్తాను, ఇక్కడున్న వాళ్ళంతా ఢిల్లీకి చెందినవారు, ఢిల్లీకి వచ్చి వెళ్తుండేవారు. మనం పుస్తకాల్లోనూ చరిత్రల్లోనూ చదువుంటాం, ఢిల్లీ ముఖం మొగలాయిల చేత రూపొందించబడింది. పెద్ద పెద్ద నిర్మాణాలు, అభివృద్ధి పనులన్నీ జరిగాయి. ఆ తర్వాత ఏమైందంటే, దానికొక సరికొత్త రూపాన్ని బ్రిటిష్ వాళ్ళు ఏర్పరిచారు. అంటే లూటెన్స్, అక్కడున్నవాళ్లు, ఇక్కడున్నవాళ్లు, సౌత్ ఢిల్లీలో ఉన్నవాళ్లు. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత దాన్ని ముఖాన్ని మార్చింది షీలా దీక్షిత్. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒప్పుకోవాలి. నేను తప్పుగా ఏమీ చెప్పలేదు. ఒకవేళ ఉత్తరప్రదేశ్ భూమిని ఇంచెస్లో అమ్మవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి అధికారంలోకొచ్చి ముఖ్యమంత్రి అయ్యి భూమి ధరను పెంచి తర్వాత అమ్మొచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఉత్తరప్రదేశ్కి అభివృద్ధి అవసరం, ఒక అనుభవం కావాలి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రజల్ని ఎంతగానో గౌరవిస్తోంది. ఒకవేళ ఇంట్లో ఉన్న కోడలో లేక యువతో ఇంటిని చూసుకోలేకపోతే వాళ్ళ దగ్గరున్న తాళం చెవిని మళ్లీ పెద్దవాళ్లకే అప్పగిస్తారు, మీరే చూసుకోండి అని. నాకేమనిపిస్తోందంటే, షీలాజీ గారి చేతిలోకి వెళ్లిన తర్వాత ఈ కుటుంబం ఖచ్చితంగా మంచి పరిస్థితిలోకి వస్తుందనిపిస్తోంది. అంటే వృద్ధురాలైన మహిళ, అనుభవం గల మహిళ ఈ కుటుంబాన్ని, ఇంటిని బాగా అంటే మీరు చూసుకుంటారు. చెప్పిన వృద్ధురాలైన మహిళ 43 ఏళ్ల అఖిలేష్ యాదవ్ గారితో పోటీ చేయబోతున్నారా? సరే, మీకు అనిపిస్తోందా ఓ 43 ఏళ్ల యువకుడితో ఈ మహిళ పోటీ పడగలుగుతారా? లేదు. ఆవిడ ఆశీర్వాదం ఉంటుంది, కానీ షీలాజీ గారే ఇంటిని నడిపిస్తారు. వాళ్ళ మేలు గురించి ఆలోచిస్తాం, కానీ ఉత్తరప్రదేశ్ని షీలాజీ గారే నడిపిస్తారు. ములాయం సింగ్ యాదవ్ గారికి 76 ఏళ్లే అవుతుంది. ఇది నిజమా చెప్పండి, షీలా దీక్షిత్ గారిని తీసుకురావడానికి కారణం ఒక బ్రాహ్మణి ప్రాజెక్ట్ చేయాలనా? అంటే రాజ్బాబర్ గారు ఒక ఓబీసీ బ్రాహ్మణ్ కాదు. చెప్పాలంటే రాజకీయాల్లోకి వచ్చాకే నేను ఏ సీనో నాకు అర్థమయ్యింది.
అంతకు ముందు నేను ఇన్సాఫ్కి తరాజు అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు అంతా నన్ను రమేష్ అని అన్నారు. ఆ తర్వాత నేను నటించే సినిమాలను బట్టి నా పేరు చెప్పేవారు. ఒక్కోసారి విలన్ అనేవారు, ఒక్కోసారి హీరో అనేవారు. ఆ తర్వాత ఎన్నో విషయాలను బట్టి నా పేరు చెప్తూ ఉండేవారు. కానీ నా దృష్టిలో మాత్రం ఉత్తరప్రదేశ్ అభివృద్ధి ఏ ఒక్క సమాజం బ్రాకెట్లోనూ ఉండకూడదు. అందరూ కలిసిమెలిసి ఉండాలి. నన్నడిగితే ఇది ఎంతో మంచి విషయం. ఇక మీరు కాంగ్రెస్లో షీలా దీక్షిత్ గారిని బ్రాహ్మణ స్త్రీగా చూస్తే, నన్ను మీరు ఓబీసీగా చూస్తే, ఇక సంజయ్ సింగ్ ఏమో ఠాగూర్. అదేవిధంగా ఇంకా ఎంతో మంది మంత్రులున్నారు, వాళ్ళంతా నేను ముస్లింస్. ఇంకో రెండు చెప్తాను. అలాగా. మీ టీంలో ఇమ్రాన్ మసూద్, ఆయనే నరేంద్ర మోడీ గారిని నేను ముక్కలు ముక్కలుగా నరికేస్తానని చెప్పారు. ఈ విషయం గురించి ఏం చెప్పాలి? ఇటువంటి మాటలను ఉపయోగించడం అంత మంచి విషయం కాదు. కానీ నేను ఆ విధంగా మాట్లాడలేదని ఆయనే స్వయంగా చెప్పారు. అంటే ఆయన చెప్పారా లేదా అన్న అది విషయం వీడియోలో ఉంది, ఆ, ఈ ప్రపంచమంతా చూసింది. అంటే నేనిప్పుడు విన్న విషయం ఏమిటంటే, ఇది ఆయనకి తెలియగానే అందరూ ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఆయన వెంటనే చెప్పేశారు, నేను ఈ విషయంలో క్షమాపణ అడుగుతున్నాను అని. ఇలాంటి విషయాల్ని క్షమించలేవన్నది నేను ఒప్పుకుంటాను. ఒకసారి నోరు జారి వచ్చిన మాటకి క్షమాపణ అనేది ఖచ్చితంగా ఉండదు. కానీ నేను ఈ విధంగా మాట్లాడకూడదని మనస్ఫూర్తిగా ఎవరైనా బాధపడ్డారంటే భవిష్యత్తులో ఇలాంటివి జరగవనే అనుకుంటున్నాను. ఇంకొకరు కూడా ఉన్నారు, రాజారాం పాల్, మీ టీంలో. లోక్సభలో డబ్బులు తీసుకుని మరీ ప్రశ్నలు అడిగారన్న ఆరోపణ ఆయన మీద ఉంది. దానికి ఆయనకి శిక్ష కూడా పడింది. నన్నెవరూ ఇలా ఇరికించకూడదని నేను భయపడుతున్నాను. అంటే నాకు తెలిసి ఈ విషయంలో చూసుకుంటే అక్కడ స్పీకర్ గారు ఎంక్వైరీ జరిపించారు. ఆయన మీద నేరం రుజువు కాలేదు. తర్వాత ఎన్నికల్లో నిలబడ్డానికి ఆయన అనుమతి లభించింది. ఆ ఎన్నికల్లో వారు గెలిచారు. సో ఈ పర్సెప్షన్లో ఏం జరుగుతుంది, ఎంక్వైరీ తర్వాత ఏం జరిగింది, అదర్వైజ్ నిరూపించబడుంటే ఆయన ఎన్నికల్లో కాంటెస్ట్ చేసేవారు కాదు. ఆయన ఎన్నికల్లో నిలబడి గెలిచారు కూడా. ఆయన మీద ఆరోపించబడిన నేరం నిరూపించబడలేదనే చెప్పాలి. ప్రశాంత్ కిషోర్ గారి గురించి నేను విన్నాను. ఆయన ముందు మోడీ గారితో ఉన్నారు, నితీష్ కుమార్ గారితో ఉన్నారు, ఇప్పుడు యూపీలో కాంగ్రెస్ కంబైన్తో ఉన్నారు. ఆయన ఏం చెప్పారంటే, రాహుల్ గాంధీ గారిని చీఫ్ మినిస్టర్గా ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుందని అన్నారు. నాకు తెలిసి ఈ విషయం పార్టీలో ఎవరి చెవున పడలేదనే అనుకుంటున్నాను. ఆయన ఎవరితో చెప్పారో నాకు తెలీదు. అలాగే ప్రశాంత్ జీ గురించి చెప్పాలంటే ఆయన సలహాలు ఏవైనా ఇవ్వచ్చు. కానీ అటువంటి ఆలోచన పార్టీలోనూ లేదు, పార్టీ కార్యకర్తల్లోనూ నేను లేదు. ఇంకొకటి కూడా విన్నాను, ప్రియాంక గాంధీ గారిని ప్రొజెక్ట్ చేస్తుంటే అది మీ పార్టీకి బాగుండేదట, బాగా ఉపయోగపడేదట. చెప్పాలంటే ఇది ప్రియాంక గారి సొంత నిర్ణయం. ఎవరైనా వచ్చి వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పొచ్చు, చంద్రుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పొచ్చు, ఆ అంగారగ్రహానికి వెళ్ళండి అని చెప్పొచ్చు. అదంతా పెద్ద విషయం కాదు. కానీ ఆ నిర్ణయం ఎవరు తీసుకోవాలో, ఎవరు ఆలోచించాలో వాళ్లే చెప్పాలి. అన్ని నిర్ణయాలు వాళ్ల చేతుల్లోనే ఉంటాయి. అప్పుడే మనం దాని గురించి అది మాట్లాడాలి. కాదు, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీడర్ మీరేమనుకుంటున్నారు? ఏ విషయం గురించి? ఎవరిని ప్రొజెక్ట్ చేయాలన్న విషయంలో. నాకు తెలిసినంత వరకు రాహుల్జీ ఇప్పుడున్న డేట్లో ఒక ముఖం ఉంది. అది దేశంలో వేరు చేయబడిన పేద రైతులు, తర్వాత యువతతో పోరాడ్డానికి. ఆయన మాటల వలయంలో ఎప్పటికీ చిక్కుకుపోరు. ఆయన నేల మీద పోరాటం చేస్తున్నారు. అటువంటి ఒక వ్యక్తి మన దేశం గురించి ఆలోచించాలి, దాని శ్రేయస్సు గురించి ఆలోచించాలి. తనకున్న గుర్తింపుని ఒక ప్రత్యేకమైన ప్రాంతానికే పరిమితి చేయకూడదని అనుకుంటున్నాను. ఆయన ఎలాంటి పంచాయతీ చేస్తారు? మంచం పంచాయతీ చేసి వాళ్ళ మంచాన్ని తీసుకెళ్ళిపోతారా? అదేమిటంటే విషయం, సామెత అయితే వినడానికి బాగుంటుంది. అదేమిటంటే కూర్చున్న మంచాన్ని ఎత్తుకుపోయారు అని చెప్పడం. కానీ ఆ బాధను కూడా అర్థం చేసుకోవాలి. అంటే 27 సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏమిటి? రైతులనేవాళ్ళు ఏ మంచం మీద కూర్చొని ఉన్నారో దానిమీద కూర్చుని ఆయన సమస్యల గురించి మాట్లాడాలనుకున్నారు. లేచి వెళ్లేటప్పుడు తన మంచాన్ని తలమీద పెట్టుకుని, లేదా తన మోటార్ సైకిల్ మీద పెట్టుకుని, లేదా వాళ్ళ సైకిల్ మీద పెట్టుకుని ఆ మంచాన్ని తీసుకువెళ్తారు.
దాని వెనుక ఉన్న బాధను మీరు అర్థం చేసుకోవాలి. ఏ పరిస్థితిలో ఉన్నారు. ఆ మంచం ధర పెద్ద ఎక్కువ ఉండదు. అంతేకాకుండా అక్కడ వేసినటువంటి మంచాలు, ఆ మంచాల్ని ఏ కాంగ్రెస్ కార్మికుడు తిరిగి బండిలో వేసుకుని తీసుకుని వెళ్లరు. అవి అక్కడున్న వాళ్ల కోసమే. వాటి ఎవరు తీసుకువెళ్లారు, ఎవరు తీసుకువెళ్లలేదు అన్నది మనం మాట్లాడలేం. ఎందుకంటే ఆ మంచం మీద ఎవరి పేరు రాసి పెట్టి లేదు. కుర్చీ మీద పేరు రాసి ఈ కుర్చీలో వీళ్లే కూర్చోవాలి అని అంటారా? అలాగే మీరు ఎంత ఇది కూడా చెప్పినా పబ్లిసిటీ అయిపోయింది. అక్కడ కాంగ్రెస్ మంచం లేచి నిలబడింది కదా. అన్ని చోట్లకి వీళ్ళు మంచం ఎలా తీసుకెళ్తున్నారో ఫోటోలు తీసి మరీ పెట్టారు. అంటే మంచాలు లేచి నుంచోలేదు, కానీ కాంగ్రెస్ మంచాల్ని ప్రజలు నెత్తిన మోసుకుని వెళ్లారు. ఆ విషయాన్ని మనం ఒప్పుకోవలసిందే. ఏ మంచం మీద కాంగ్రెస్కు చెందిన మంత్రి కూర్చుని వాళ్ల సమస్యలు విన్నారో ఆయన మీద ప్రజలకి ఎంతో నమ్మకం ఉంది. కనీసం ఆ మంచం మీద ఉన్నప్పుడైనా మా మనసులో ఉన్న విషయాలు విన్నారు. మనసు మాట వినకపోయినా గుండె చప్పుడు విన్నారు అని అంటూ ఉంటారు. ఆయన ఏ మంచం మీద కూర్చుని వాళ్ళ హృదయంలోని మాటలు విన్నారో ఆ మంచాన్నే వాళ్ళు తీసుకువెళ్లారు. రాబోయే రోజుల్లో అదే మంచం మీద కూర్చుని ఒక గొప్ప రోజుని వాళ్ళు చూస్తారు. ఆ మంచం మీద నిద్రపోయి లేచినప్పుడు సూర్యుడు ఎంతో ప్రకాశవంతంగా ఉంటాడు, మంచి వెలుగొస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, అందులో వారికి న్యాయం జరుగుతుంది. మీకు నా అభినందనలు. కానీ నా దగ్గర లిస్టు చాలా పెద్దదే ఉంది. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రాజ్ బాబర్ గారి మీద నా తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. గిరిరాజ్ సింగ్ని మీరు పిచ్చోడన్నారు. అసాసుద్దీన్ ఓవైసీ గారిని మీరు నీచమైన వాడన్నారు. నేను తప్పుగా ఏం చెప్పాను? నేను తప్పుగా ఏమీ చెప్పలేదే. అమర్ సింగ్ గారితో మీకు గొడవ జరిగినప్పుడు మీరు ఆయన బ్రోకర్ అన్నారు. ఆప్కి అదాలత్లో ఇవాళ మన అతిథి ఒక నాయకుడు, ఇంకా ఒక నటుడు. ఉత్తరప్రదేశ్లోని కాంగ్రెస్ కమిటీ నాయకుడు రాజ్ బాబర్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో నటుడు ఇంకా రాజకీయ నాయకుడైన రాజ్ బాబర్ గారి మీదన ఆరోపణ. ఈయన నీచమైన భాష వాడుతూ ఉంటారు. చూడండి, ప్రధానమంత్రి మోడీ గారి గురించి మీరు ఏమన్నారంటే, ఈయన అసలు ఏం మాట్లాడి విజిల్ కొట్టి 73 సీట్లు తీసుకెళ్లారో తెలీదు. నేను ఇప్పటి వరకు మోడీ గారి కన్నా చప్పట్లు కొట్టేవాడిని ఎవరిని చూడలేదు. ఇలా అనడం కరెక్టా? వాళ్ళని చూశారు కదా, వాళ్ళంతా ఇప్పుడు మీకోసం చప్పట్లు కొట్టారు. అవును సార్, మీకోసమే క్లాప్స్ మీరు కొట్టాము. నా కోసం కొట్టారా? అవును సార్, ఇంకోసారి అందరూ సార్ కోసం క్లాప్స్ కొట్టండి. వీళ్ళందరూ నా కోసం చప్పట్లు కొడతారని నేను అనుకోలేదు. నాకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. నేను వాళ్ల కోసం చెప్తాను, వీళ్ళంతా నిజంగా ఎంతో బాగా చప్పట్లు కొడుతున్నారు. అట్లీస్ట్ మంచి విషయం కోసం చప్పట్లు కొడుతున్నారు. నేను ఆయన కోసం చెప్పానంటే, ఇప్పుడు చూసుకుంటే అంటే ఇండియాలో ఎలక్షన్స్కు ముందు విపరీతంగా చప్పట్లు కొట్టించుకుంటారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రతి మీటింగ్లోనూ చప్పట్లే. ఆయన ప్రధాని అయిన దగ్గర నుంచి ఇండియాలో చప్పట్లు ఉన్నాయా? ప్రజలు తక్కువగానే చప్పట్లు కొడుతున్నారు, బయట బాగా ఎక్కువగానే కొడుతున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా చప్పట్లు కొట్టించుకుంటారు. నేను ఆయన విపరీతంగా చప్పట్లు కొట్టించుకునే వ్యక్తి అని చెప్పాను. నాకు తెలిసి నేను ఎటువంటి తప్పుడు వాక్యమూ వాడలేదు. చప్పట్లు కొట్టించుకుంటున్నాను అన్నానే తప్ప నేను ఇంకే తప్పుడు వాక్యాన్ని అవును వాడలేదు. సార్, మేము ఒప్పుకుంటాం. అది మీరు చూడండి మీరు చెప్పింది కరెక్టే. చూడండి చూడండి మీరు నేను చెప్పింది ఒప్పుకుంటున్నారు కదా, నేను చెప్పింది మీరు ఒప్పుకుంటారు కదా. ఆయన విపరీతంగా ఒక చప్పట్లు నిమిషం కొట్టించుకునే వ్యక్తేగా. అండి. దయచేసి వాళ్ళకి మైక్ ఇవ్వండి. మైక్ నేనేం సరిగ్గా పట్టుకుని మాట్లాడండి. చెప్పాలనుకుంటున్నానంటే, తన దగ్గర మంచి క్వాలిటీ ఉంది. ఆ క్వాలిటీ ఏంటి అనేది పబ్లిక్ కి బాగా అర్థమైపోయింది. అతని మంచి గుణ లక్షణాలు తెలిసిపోయాయి. ఆ కారణం గురించి, ఆ పర్సనాలిటీ గురించే. ఆ పర్సనాలిటీలో ఒక దమ్ ఉంది. ఆయనకి మేము ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ఆయన మన దేశానికి ఒక గొప్ప విషయం తెచ్చారు. ఖచ్చితంగా. అయితే మరి ఆయన విపరీతంగా చప్పట్లు కొట్టించుకుంటున్నారు అని నేను చెప్పిన మాటలో తప్పేముంది? మీరు చెప్పిన విషయాన్నే నేను కూడా చెప్పాను. కానీ మీరు ఏమంటున్నారంటే, విదేశాల్లో భారత ప్రధానమంత్రి కోసం
అక్కడున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టారంటే అది గర్వపడాల్సిన విషయమా లేదా అవమానమా చెప్పండి? వాళ్ళేం చెప్తున్నారో వినండి. అది కాదు, వాళ్ళు చెప్పేది నాకు వినిపించింది, కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే నేను ఒక బాధ్యత గల పౌరుడిగా ఉన్నాను. నేను అన్ని విషయాలకి చప్పట్లు కొట్టను. ఒకరికో పని అప్పగించి వాళ్ళు దాన్ని బాగా చేస్తే దానికి నేను చప్పట్లు కొడతాను. ఇప్పటికీ నాకు నమ్మకం ఉంది. 2.5 సంవత్సరాలు గడిచిపోయాయి. 2.5 సంవత్సరాల క్రితం ఆయన కొన్ని నమ్మకాలు, వాగ్దానాలు చేశారు. అవి విని ఎందరో, అంటే మనకి బాగా కావలసిన ప్రజలు కూడా ఆయనకు ఆకర్షించబడ్డారు. వాళ్లంతా ఎంతో గొప్ప విషయం జరగబోతోంది, ఒక గొప్ప మార్పు రాబోతోంది అని నమ్మారు. నేను ఇప్పటికి కూడా ఆయన చేసేవన్నీ నెగటివ్గా ఉంటాయని నమ్మడం లేదు. నేను ఇప్పటికీ నమ్ముతున్నాను 2.5 సంవత్సరాలు లేదు, మీరు ఇప్పుడు కూడా నెగటివ్ గానే మాట్లాడారు. మీరేమన్నారంటే మోడీ గారి ఛాతీ 56 ఇంచెస్ కాదు, ఆయన పొట్టేనన్నారు. నేననుకున్నది చెప్పడానికి నాకు హక్కు ఉండాలి కదా. నేను చెప్పింది మీరు నమ్మడం లేదా? నాకు ఇంచుటేపు తీసుకువెళ్లే అలవాటు లేదు. కానీ మీరు చూసుకున్నారంటే పాకిస్తాన్ గురించి ఆయన 56 ఇంచుల రెఫరెన్స్ ఉంది. వాళ్ళు తలలు నరికితే మేం 2 మంది తలలు నరుకుతాం, అందుకే వాళ్ళు హద్దు దాటిపోతున్నారు. 56 ఇంచుల ఛాతీ లేని వారికి ఆ ధైర్యం రాదు. అందువల్ల నాకేమనిపించిందంటే వాళ్ళు ప్రతిరోజు ధైర్యాన్ని చూపిస్తూనే ఉన్నారుగా. మన సివిలియన్స్ని చంపుతున్నారు, మన పతాన్ కోర్టులోకి ప్రవేశిస్తున్నారు, మన దేశంలో ఏదో ఒక మూల దారుణమైన హత్యలు జరుగుతున్నాయి. ఈరోజు కశ్మీర్ పరిస్థితే దారుణంగా ఉంది. అందువల్ల నాకేమనిపించిందంటే ఆయన చెప్పబోయేది టంగ్ స్లిప్ అయ్యి చెప్పాలనుకున్నది ఒకటైతే ఇంకోటి జరిగింది అని. ఎందుకంటే ఇంచు టేప్తో కొలిచి ఆయన ఛాతీ 56 ఇంచులు అని చెప్పలేం కదా. కానీ కడుపైతే ఒక 56 ఇంచులు కాస్త ఎక్కువ తక్కువగా ఉండొచ్చు. అంటే నేను నిజం ఏదో అదే చెప్పాను. నేను దానికోసం ఇంచు టేప్ తీసుకువెళ్ళలేదు, దీనికోసం ఇంచు టేప్ తీసుకువెళ్ళలేదు. మోదీ గారిని మీరు కొలతలేసి చూశారు, రాహుల్ గాంధీ గారిని ఎందుకు కొలతలేయలేదు? ఆయన చాలా తక్కువగా తింటున్నారు. ఇప్పటికీ రైతులతో కలిసి తింటుంటే చాలా తక్కువగానే తింటున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా తక్కువగానే తింటున్నారు. ఆయన బాడీ ఎంతో ప్రపోర్షనేట్గా ఉండడం మీరు చూసుంటారు. అలాంటి వారిని మనం కొలవక్కర్లేదు. ఇలాంటి విషయాలు మాట్లాడడం మీకేమీ కొత్త కాదు కదా. మీరు ఎన్నికల సమయంలో ఏమన్నారంటే నరేంద్ర మోడీ గారు ఒక హిట్లర్ అని. చెప్పాలంటే ఇది పెద్ద విషయమేమీ కాదు నాకు తెలిసి. మన ఇళ్లలో కూడా మన పేరెంట్స్ ఒకసారి ఇలా చెప్తూ ఉంటారు. మోడీ గారినే కాదు, కనిపించే వాళ్ళందరినీ చెప్తున్నారు. గిరిరాజ్ సింగ్ పిచ్చోడని అంటున్నారు. ఆయనకి చికిత్స ఇప్పించాలి, కావాలంటే డబ్బులు ఇస్తానన్నారట. నేను ఆగ్రాకి ఎంపీగా ఉన్నాను, 2 సార్లు ఎంపీగా ఉన్నాను, నైబర్ ఎంపీ. అక్కడ మెంటల్ హాస్పిటల్ కూడా ఉంది. అవును, ఉంది. నాకేమనిపించిందంటే ఒకవేళ ట్రీట్మెంట్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఎందుకంటే ఆయన బయట ఉంటున్నారు, చాలా దూరంలో ఉంటున్నారు, ఆ ట్రీట్మెంట్ ఖర్చు నేను ఇస్తాను అని చెప్పాను. అసాదుద్దీన్ ఓవైసీ గారిని మీరు నీచమైన వాడన్నారు. ఇక్కడ నేను తప్పుగా ఏం చెప్పాను అంటే, మన లోకల్ వ్యక్తి ఆగ్రాకి చెందినవారు, నేను కూడా ఆగ్రాకి చెందినవాణ్ణి. ఆగ్రాలో ఇటువంటి మాటలు వాడడం సహజం. అల్పమైన వారు, మర్చిపోయే వ్యక్తిని అల్పమైన వారు అంటారు. ఇందులో నేను తప్పుగా ఏం చెప్పాను? తప్పుగా ఏం చెప్పలేదుగా. అలాగే మీకు ఎవరెవరైతే నచ్చరో ఇప్పుడు మీరు అన్నట్టు నేను అసలు వదిలిపెట్టను అని. అమర్ సింగ్తో మీకు గొడవైంది, మీరు ఆయన బ్రోకర్ అన్నారు. చూడండి, ఇవన్నీ పాత విషయాలు. వారు ఒకసారి డెలిగేషన్కి వచ్చారు, నన్ను విందు కోసం ఆహ్వానించారు. అది ఆయన గొప్ప మనసనే చెప్తాను. వారు వేదిక మీద నిలబడి తనకు జరిగిన విషయాల గురించి చెప్పారు. అంతకుముందు ఏ పార్టీలో ఉండేవారు, అందులోంచి ఎలా బయటకొచ్చారు, ఎవరితో పాటు ఉండేవారు, అలాంటి విషయాలన్నీ చెప్పారు. ఆయన మైక్ నాకిచ్చి నన్ను మాట్లాడమన్నారు. నేను మాట్లాడను అని చెప్పాను. తర్వాత ఆయనే మైక్ పట్టుకుని చెప్పారు, నేను రాజ్బాబర్ చెప్పింది వినుంటే ఇంతవరకు నాకు జరిగినవి జరుగుండేవి కావు అని. నాకేమనిపించిందంటే అటువంటి వ్యక్తి, నేనింతకు ముందు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, మధ్యలో ఆయన చేసిన విషయాల్ని వదిలేద్దాం. నిజంగానే ఆయన చాలా గొప్ప గివర్. ఆయనకివ్వడం తెలుసు, కానీ ఇచ్చిన తర్వాత ఆయన చేసే కార్యాలుంటాయే, ఇంతకుముందు కూడా నేను చెప్పాను. మనలాంటి వాళ్ళం ఆయనతో పోటీ పడలేం, మనం అలా చెయ్యం కూడా, ఎందుకంటే మనకంత టైం కూడా లేదు. ఆయన ప్రజల కోసం సమయాన్ని కేటాయించేవారు. నేను ఈ మాట ఇంతకు ముందు కూడా చెప్పాను.
ఇప్పుడు నేను చెప్పాల్సింది చెప్పేశాను. తప్పుగా ఏమీ చెప్పలేదు. ఆ టైంలో నేను చెప్పాను. కానీ ఆ పూర్తి సమయం, ఆ పూర్తి శతాబ్దం గడిచిపోయింది. దాన్ని మళ్ళీ తిరిగి తోడడం అనేది అంత కానీ మీ మంచిది కాదు. చరిత్ర చూస్తుంటే మీరు ఒక్కొక్కరిని ఏమన్నారో చూడండి. ఒకరిని హిట్లర్ అన్నారు, ఒకరిని బ్రోకర్ అన్నారు, ఒకరిని పిచ్చోడు అన్నారు, ఒకరిని నీచమైన వాడు అన్నారు, ఇంకొకరిని ప్యూన్ అన్నారు. ఇదేమైనా బాగుందా చెప్పండి? మీరే వినండి. ఇవన్నీ మంచి మాటలనే అంటున్నారు. నాకు నేనే చెప్పుకుంటాను, నేను ఒక మిరాసిగానే ఉండేవాణ్ణి, మిరాసిగానే ఉంటాను. నాటకాలు వేషాలు వేసేవాళ్ల గురించి వేదాల్లోనే చెప్పారు మిరాసి అని. ఇదే నా వృత్తి. ఇది మీరు తప్పుడు మాట, దారుణమైన మాట అని అంటే మా గురించి వేదాల్లోనే రాసుంది. దాన్ని మీరంతా ఏమో తప్పుడు మాట అంటున్నారు. ఈ సమాజంలో ఉపయోగించేటటువంటి మాట అది. ఈ సమాజంలో ఉపయోగించే మాటల్ని సమాజంలో ఎక్కడో ఒక చోట మనం వాడుతూనే ఉండాలి. అప్పుడే వాటి ప్రాచుర్యం నిలిచి ఉంటుంది. నన్ను ఎలా పిలుస్తున్నారు అన్న విషయాన్ని నేను గ్రహించగలుగుతాను గదా. వీడి పాటలు పాడి నాట్యం చేసేవాడు అని కొంతమంది అంటారు, కొంతమంది మిరాసి అని అంటారు. ఆ తర్వాత యాక్టర్నయ్యాను, యాక్టర్ నుంచి స్టార్నయ్యాను, అది రెండో విషయం. ఇప్పుడు సెలబ్రిటీనయ్యాను, అది మూడో విషయం. కానీ ఒక గుర్తింపు అనేదాన్ని ఎప్పుడూ మనం పాటించడం మంచిది. ఆ గుర్తింపు మిమ్మల్ని మెరుగుపరుస్తుంది. అలా కూడా చాలా మంచి విషయమే. మిమ్మల్ని ఎగతాళి చేసినా కూడా మీరు అసలు దాన్ని పట్టించుకోవట్లేదు. ఇది నిజంగానే మంచి విషయం. మీరు ఇది ఫాలో అయితే బాగుంటుంది. ఇప్పుడు ప్రజలు అడుగుదాం. చెప్పండి సార్, నా క్వశ్చన్ ఏంటంటే, మంచం గుంపు రిలేషన్ ఉంది కదా, నేనేం అడగాలనుకుంటున్నా అంటే, మనకు తెలిసిన విషయమే రాహుల్ గాంధీ ఇమేజ్ ఏంటని. ఆయన్ని ఎవరు సీరియస్గా తీసుకోరు. సో సార్, నేనేం అడగాలనుకుంటున్నానంటే, నా క్వశ్చన్ ఇదే. ఆయన్ని ఎవరు సీరియస్గా తీసుకోరు, ఆయన మంచం గుంపు రిలేట్గా ఉన్నందువల్ల ఆయనకి మార్పు ఏదైనా వస్తుందనుకుంటున్నారా? చూడండి, ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎవరిని ఎక్కువగా సీరియస్గా తీసుకుంటున్నారో వారి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆయన అందుకోసం పోరాడారు, వాళ్ల పొలాల్ని కాపాడారు. ఇంతకుముందు కాంగ్రెస్ పాలనలో 72,000 కోట్ల అప్పులు రద్దు చేయబడ్డాయి. సో రాహుల్ గాంధీ ఆయన దేని గురించి మాట్లాడుతున్నారో దాన్ని ఆయన ఎంతో సీరియస్గా తీసుకుంటున్నారు. ఇవన్నీ చాలా పాత విషయాలు. నా దగ్గర చాలా కొత్త విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రాజ్ బాబర్ గారి మీద ఆరోపణ ఏంటో మనం అందరం చూద్దాం. మీ డైలాగ్ నాకు బాగా గుర్తుంది. हम तुम्हें ऐसी मौत देंगे कि लोग कुत्ते को छोड़कर तुम्हारी मौत की मिसाल देना शुरू कर देंगे. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి ఎవరంటే ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీడర్ రాజ్ బబ్బర్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో నటుడు ఇంకా రాజకీయ నాయకుడైన రాజ్ బబ్బర్ గారి మీద ఆరోపణ. ఈయన కోపాన్ని అదుపు చేసుకోవడం అస్సలు రాదు. రాజ్ గారు చూడండి, నేను మీ సినిమాలన్నీ చూశాను, నాకు బాగా గుర్తుంది. हम तुम्हें ऐसी मौत देंगे कि लोग कुत्ते को छोड़कर तुम्हारी मौत की मिसाल देना शुरू कर देंगे. కానీ ఇదే విధంగా మీకు నిజ జీవితంలో కోపం రావడం నిజమేనా? ఈ డైలాగ్ మీరు చెప్తే వినాలనుంది. చెప్తారు. నేనిప్పుడు చాలా బుద్ధిమంతుడిని అయిపోయాను. మీరు ఇప్పుడు అడుగుతున్నందువల్ల నేను చెప్తున్నాను. కానీ ఇక్కడ చెప్పను. కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ప్రజలు కుక్కని వదిలేసి నీ మరణాన్ని ఉదాహరణగా చూపుతారు. నేనెంతో భయపడి చెప్పాను, వదిలేస్తే రేపు ఇదే క్లిప్పింగ్ వేసి దాడి చేస్తారు. ఏ టీవీలో చూసినా ఈ క్లిప్పింగే వస్తుంది, రాజ్ బబ్బర్ ఈ మాట చెప్పారు అని. బ్రేకింగ్ న్యూస్, రాజ్ బబ్బర్ ఇలా అన్నారు అని. కానీ మీ నిజ జీవితంలోంచి కొన్ని క్లిప్పింగ్స్ ప్లే చేస్తాను. మీరు గాజియాబాద్ లో ఓట్లు అడుగుతున్నారు. అప్పుడు ఒక పోలీస్ అతను మిమ్మల్ని వీడియో తీశాడు. ఆయన ఏం చేస్తారో నేను మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి. किस लिए रिकॉर्ड करा रहे भाई? बातचीत है
अगर कोई गुनाह है तो बताइए, मैं माइक नहीं है, मैं अपने घर में जो है बात नहीं कर सकता क्या? बताइए ना इंस्पेक्टर साहब, मैं पूछना चाह रहा हूँ आपसे। ऐसा है मास्टर जी, हाँ। हम कुछ नहीं कह रहे हैं, आप जो कर रहे हैं नहीं, आप बड़ा रिकॉर्डिंग अगर आपने फोटोग्राफी कर रहे हैं, आप घर में घुस के कर रहे हैं, मैं पूछना चाहूंगा क्यों कर रहे हैं? ऐसे लोगों को तो बहुत भुगतता हुआ है, और यही लड़ने तो आऊँ कि गुंडागर्दी जो अधिकार जो वहाँ पे अपराध करने वाले उनको तो छेड़ेंगे नहीं। आज दिन गाजियाबाद का नाम बदनाम हो रहा है, टोपी पहन कर वर्दी पहन के घूम रहे हैं लोग, शर्म नहीं आती है? అది నిజమే, నాకు కోపం వచ్చింది. ఇప్పుడు నేను మీ ఇంటికొచ్చి మీతో మాట్లాడుతూ ఉన్నాను. నేను మీ ఇంటికొచ్చాను. ఒక పోలీస్ ఆఫీసర్ టోపీ పెట్టుకుని వచ్చి సడన్గా ఫోటో తీయడం మొదలు పెడితే నేను అలా మాట్లాడకూడదు, తప్పు చేశాను. యూనిఫామ్ వేసుకున్నారు. కాదు, నేనెందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఎంతోమంది యంగ్స్టర్స్ కూర్చున్నారు. యూనిఫామ్ వేసుకున్న వాళ్ళని మనం ఎప్పుడూ గౌరవించాలి. మీరు చెప్పింది చాలా బాగుంది సార్. ఇప్పుడు నేను అందువల్ల నిజంగానే మిమ్మల్ని ఈ విషయంలో మెచ్చుకుంటున్నాను. నేను తప్పు చేశానని మీరు ఒప్పుకున్నారు, అదే గొప్ప విషయం. చాలా మంది కాంగ్రెస్ వర్కర్స్ ఇది అంటున్నారు. న్యూస్ పేపర్స్ లో కూడా వస్తున్నాయి, చందరులో దీన్ని ప్రింట్ చేశారు. స్టేజ్ మీద జనాలు పెరిగిపోయారు, మీకు కోపం పెరిగిపోయింది. అప్పుడు మీరు ఏమన్నారంటే ఇలాంటి పిచ్చి పనులు చేయకండి, వెంటనే స్టేజ్ నుంచి దిగమని చెప్పారు, అవునా? చూడండి, ఇంకో చోట కూడా ఇలాగే జరిగింది. అది లక్నోలో. మీకు చాలా దండలు వేశారు, మీకు కోపం వచ్చి దాన్ని చింపేశారు. మీకు నిజ జీవితంలో కూడా అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుందా? అంటే మనం చేయాలనుకున్న పనిని మనం మర్చిపోతాం. నాకది కొంచెం ఇబ్బందిగానే ఉంది. మనం ఏ ఆశయం కోసం వచ్చాం, మన ప్రయారిటీ ఏమిటి? నేను రాగానే నాకు దండ వేస్తున్నారు. నాకు దండ వేయడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. మనం ఏ ఆశయం కోసం వచ్చాం, టైం చాలా తక్కువగా ఉంది. ఆ టైంని సరిగ్గా వాడుకోవాలి. స్టేజ్ మీదకి ఎంతమంది ఎక్కుతారు? తరచుగా నా విషయంలో మాత్రం ఇదే జరుగుతూ ఉంది. స్టేజ్ మీదకి ఎక్కకండి, స్టేజ్ విరిగిపోతుంది అని. అక్కడున్న లోకల్ వాళ్ళు అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం లేదు. ఆల్రెడీ ఓసారి కాలు విరిగిపోయింది. ఎన్నిసార్లు కాలు విరగొట్టుకోవాలి? మీరు స్టేజ్ మీద ఉన్నప్పుడు మీకు కోపంగా వస్తే మీరు ఎలా నడుచుకుంటారో ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది, చూద్దామా? నేను మీకు అది చూపిస్తాను. మీకు కోపం వచ్చినప్పుడు మీ కోపం వచ్చింది, కిందకి దిగిపోయారు. మీరే చెప్పండి, నేనేం చేయాలి? మీరే ఆలోచించండి. కొన్ని వేల మంది కింద నుంచొని ఉంటారు. మా వంటి రాజకీయ నాయకులేమో పైన వాళ్ళు స్టేజ్ మీదకొచ్చి ఎక్కేస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా విపరీతంగా టెన్షన్ పడిపోతున్నారు. అంటే వచ్చిన వాళ్ళందరూ స్టేజ్ మీదకెక్కి, నేను కిందకొచ్చేసాను. నేను కిందకొచ్చి ఒక్కొక్కరిని కలిశాను. సో నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాను. ఆడియన్స్ ఇంకొక ప్రశ్న అడగచ్చు. అదిగో ఆవిడకి ఇవ్వండి. అదిగో సార్, నా ప్రశ్న ఏంటంటే, మీరు కొన్ని రోజుల ముందు ఈ విషయాన్ని గురించి చెప్పారు. ఒక పేదవాడు ఒక్క రోజుకి 2 పూటల అన్నం తినొచ్చు, ఒట్టి 28 రూపాయలు ఖర్చు పెడితే చాలన్నారు. ఆ తర్వాత ఈ విషయంలో మీరు క్షమించమని కూడా అడిగారు. మీరు క్షమాపణకు చెందిన కమెంట్ని ఎందుకు చెప్తున్నారు? నాకు సంతోషంగా ఉంది మీరు ఈ ప్రశ్న అడిగినందుకు. ఈరోజు రాజ్ బబ్బర్, ఒకవేళ మీరు అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వారమే అవుతాం. నేను నా జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు నేను మిడిల్ క్లాస్ వాణ్ణి కాదు, అంతకంటే కింద స్థాయి వాణ్ణి. మా నాన్న ఒక గుమస్తా. అక్కడ్నుంచే మా జీవితం మొదలైంది. మేమంతా ఒక్క రూంలో ప్రభుత్వం ఇచ్చిన క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. ఈ బ్యాక్గ్రౌండ్ వదిలేయండి, నేను ఆ సెన్సిటివిటీని అర్థం చేసుకోగలను. నాకు ఇది కూడా తెలుసు. నేను దేని గురించి మాట్లాడానంటే,
నేను కడుపే నిండని వాళ్ల గురించి మాట్లాడాను. నేను చెప్పిన 12 రూపాయలు వదిలేయండి. మీరు చూడాలనుకుంటే ఆనందీబీన్ పటేల్ ప్రభుత్వాన్ని చూడండి గుజరాత్లో. ఆవిడ తన సిద్ధాంతాల్లో 10 రూపాయలతో మీరు కడుపు నిండా తినొచ్చు అని చెప్పారు. ఒక పేదవాడు వాళ్ళ సిద్ధాంతాల్లో ఏ సిద్ధాంతం గురించి నేను మాట్లాడానో దాని గురించి చెప్పారు. తర్వాత మీరు ఒడిశాకి వెళ్ళి చూడండి, పట్నాయక్ గారి ప్రభుత్వం. అక్కడికి వెళ్ళి చూశారంటే సార్ ఢిల్లీలో చూసారు. ఒక్క నిమిషం రాజ్బాబు గారు, వాళ్ళ తరపున నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఈ అనౌన్స్మెంట్ మీరు చేసింది జూలై 25, 2013లో. అంటే మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఢిల్లీలో కూడా మీ పార్టీనే ఉంది. అప్పుడే మీరు అన్నారు, ఇప్పుడు కూడా మీరు ముంబైలో 5 రూపాయలకి 12 రూపాయలకి కడుపు నిండా తినచ్చని అంటున్నారు. 12 రూపాయలకి వడాపావు కూడా రాదే? నేను చెప్తాను. నేను మళ్ళీ చెప్తున్నారు, మనందరి మానసిక పరిస్థితి ఎలా ఉందంటే ఏదో విధంగా మధ్యతరగతికి చెందిన వాళ్ళం మిడిల్ క్లాస్ రేంజ్లో ఈ విషయాన్ని ఆలోచిస్తున్నాం. కాస్త ఆ వ్యక్తి గురించి ఆలోచించండి. అంటే కొన్ని రోజుల క్రితం మొత్తం టెలివిజన్స్లో ఆయన్ని చూపించారు. అంటే ఒక వ్యక్తి దగ్గర తన భార్యను దహనం చేయడానికి కావలసిన కట్టెపుల్లలు లేవు. ఆయన ఒక కర్రకు కట్టి దాన్ని లాక్కుంటూ వెళ్లారు. ఒకసారి ఆ వ్యక్తి మానసిక పరిస్థితి గురించి ఆలోచించండి. ఆయన 7 కిలోమీటర్లు లాక్కుంటూ వెళ్లారు. దారిలో మీడియా వాళ్లు చూశారు, అప్పుడే కావలసిన ఏర్పాట్లు చేశారు. అక్కడ ఉన్న గ్రామం ఎటువంటిదంటే ఎవరైనా ఒకరు చనిపోతే వాళ్ల దగ్గర అంత్యక్రియలు చేయడానికి కావలసినంత డబ్బు ఉండదు. వాళ్ళు ఆ శవం ఎముకలని విరిచేస్తారు. వాళ్ళ కాళ్ళు విరిచేస్తారు, చేతులు విరిచేస్తారు, భుజాలు విరిచేస్తారు. వాటన్నిటినీ ఒక మూటలో వేసి కట్టి ఓ బొంగు కట్టి లాక్కు వెళ్తారు. నేను అటువంటి వ్యక్తి గురించి మాట్లాడాను. చెప్పింది నిజమేననుకోండి. కాదు, నేను ఒకే ఒక విషయం ఇప్పుడు మీకు చెప్తాను. అది నిజమంటే ఒప్పుకుంటాను. మీరు పేదవాళ్ళ గురించి మాట్లాడుతున్నానని చెప్తే ఒప్పుకుంటాను. అది నిజమే అనుకోండి. మీకు 12 రూపాయలకి భోజనం దొరుకుతుందంటే మరి మీరెందుకని క్షమాపణ అడిగారు చెప్పండి? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడున్న ఈ పిల్లలందరూ రియాక్ట్ అయ్యారు కదా, వీళ్ళు మధ్యతరగతికి చెందినవాళ్లు. టెలివిజన్స్లోనూ సమాజంలోనూ చూపించారు కదా. అంటే నేను దీనికోసం క్షమాపణ అడుగుతున్నాను. మీరు ఎంతో హార్డ్షిప్గా మీ జీవితాన్ని ప్రారంభించారని నాకు తెలుసు. అందువల్ల ఇది మీకు అర్థం కాదు అని నేను చెప్పలేను. నేనిది చెప్పలేను, అయినా కూడా నేను చెప్తున్నాను. మీరు మీ జీవితాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారో. కానీ నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. టెలివిజన్ ఛానల్స్ ఉన్నాయి కదా, వాటిలో ఏ రెస్టారెంట్లో వడాపావు ఏ రేటుకు అమ్ముతున్నారో చూపిస్తున్నారు. నేనిప్పుడు మిమ్మల్ని అడ్డుకున్నందుకు కారణం, ఇప్పటికీ దాదర్ని దాటి రాజ్ రసూయి, నాకు దానికి సంబంధం లేదు, రాజ్ రసూయి అనే కొట్లో అక్కడ ఒక కుటుంబం ఉంది. వాళ్ళు ఈనాటికి 12 రూపాయలకి భోజనం పెడుతున్నారు. అందుకే నా నోట్లోంచి 12 అన్న మాట వచ్చింది. మా బావగారు నన్ను అడిగారు, మీరెలా ఈ మాట అన్నారు అని. నేను నోరు మూసుకున్నాను. నాకు అర్థమైంది, ఈ బాధ మధ్యతరగతి వాళ్ళకి ఏర్పడింది. నేను దాన్ని ఎద్దేవా చేశాను. నేను నిజంగా ఎవరిని ఏడిపించాలనుకోలేదు. ఇంకా చెప్పాలంటే నేను ఆ బాధనే, ఎందుకని ఆ 25 రూపాయల్లో తింటున్నారని, అంటే బిలో పావర్టీ లైన్, దరిద్ర రేఖ కింద ఉన్న వారి గురించి మాట్లాడానంటే ఆ విభాగం నేను మాట్లాడింది వాళ్ల కోసమే. వాళ్లకు భోజనమే ముఖ్యం. కడుపు నిండా తినాలనుకుంటున్నారు. కష్టపడి పనిచేసి మళ్లీ రిక్షా తోలుకుంటారు. వాళ్ల గురించే నేను మాట్లాడాను. రాజ్బాబు గారు, మేము మిమ్మల్ని ఎన్నో రకాల ప్రశ్నలు అడిగాం. సినిమాల గురించి అడిగాం, రాజకీయాల గురించి అడిగాం. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జి అయిన స్మితా గుప్తా గారి తీర్పేంటో మనం అందరం విందాం. వెల్కమ్ బ్యాక్. ఇవాళ మన ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీడర్ రాజ్బాబర్ గారి మీద కేసు నడిపాం. ఆయన ఫిలిం కెరీర్ గురించి ప్రశ్నలు అడిగాం, ఆయన కోపం గురించి, ఆయన స్టేట్మెంట్ గురించి అడిగాం, ఉత్తరప్రదేశ్ రాజకీయాల గురించి అడిగాం. ఇప్పుడు ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ స్మితా గుప్తా గారి తీర్పేంటో విందాం. ప్రభుత్వాల ఆటలలో రాజకీయ నాయకులు కొంతమంది చాలా శ్రమలు ఎదుర్కొంటారనేది ఒక పెద్ద నమ్మకం. కాని రాజ్ బబ్బర్ సార్ అది నిజం కాదని నిరూపించి చూపించారు. ఆయన 25 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నారు. అదేంటంటే కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లో పార్టీలో లేనప్పటినుంచి ఉన్నారు. అదేంటంటే ఆయన ఒక విషయాన్ని నిరూపించారు. ఆయన ఎంత తెలివైన నటుడో అదేవిధంగా రాజకీయంలో ఆయన నాయకత్వాన్ని చూపించారు. చాలామంది చెప్పారు, ఆయన నేషనల్ స్కూల్ డ్రామాలో పాల్గొన్నప్పటినుంచి ఆ సమయంలో షారూఖ్ ఖాన్ ఆయన నటన చూసి ఆయన నటనతో ఆయన్ని ఇంప్రెషన్ చేశారు. ఆయన 3 సంవత్సరాలుగా ఎన్నికల్లో గెలిచారు.
రాజ్యసభలో ఆయన 2వ టర్మ్. కాంగ్రెస్ పార్టీలో చేరి 8 సంవత్సరాల అయినా కూడా ఆ రోజుల్లో రాహుల్ గాంధీ గారు ఈయన చూసి ఎంతో మెచ్చుకున్నారు. అంతేకాకుండా ఆయన యూపీసీసీ నాయకుడిగా నించున్నారు. ఈరోజు కూడా ఒక కఠినమైన ప్రశ్నలకి ఎంతో ధైర్యంగా సమాధానాలు చెప్పారు. ఆయన్ని ఈ న్యాయస్థానం అన్ని నేరాపణల నుంచి విడుదల చేస్తుంది. ఏ టాలెంట్ వల్ల షారూఖ్ ఖాన్ గారిని రాజ్ బబ్బర్ గారు ఆకర్షించారో, ఏ టాలెంట్ తో రాహుల్ గాంధీ గారిని ఆకర్షించారో, అదే ఆకర్షణతో ఆయన ప్రజల మనసును కూడా గెలుచుకోవాలి. చాలా సినిమాల్లో నటించాలి, ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి. ఈ నమ్మకంతో ఇవాల్టి షోని మనం ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లో ఇంకొక అతిథి ముందు నేను మీ ముందుంటాను. అప్పటి వరకు మీ అందరి నుంచి సెలవు.